అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉక్కుంపేట మండలం కుంతూర్ల యూనిట్ L2 గారు ప్రకృతి వ్యవసాయం మీద 365 రోజులు ATM A గ్రేడ్ మోడల్ని వివరణిస్తూ వారి యొక్క సిబ్బందిని తన యొక్క ఫీల్డ్ను చూపిస్తూ ట్రైనింగ్ ఇప్పిస్తున్న విధానం చూద్దాం రండి. ఓకే, చేయాలంటే మీరు ఈ ఫీల్డ్ అనమాట ఏక పంట, అందులో కూరగాయలు ఉంటాయి తీసాం, ఓన్లీ గ్లాడీస్ అవన్నీ మీరు పొలాలు ఇవ్వాలన్నమాట. సో మీరంతా లేచి నా ఫీల్డ్ చేసి 9 సూత్రాలు కనిపించాలన్నమాట. అవి కూడా ఉన్నాయా లేవో అబ్జర్వ్ చేయాలి. దాని గురించి నేను నమస్కారం అండి, నా పేరు పాంగి కామేశ్వరరావు. కుంతుల యూనిట్లో FMTగా పనిచేస్తాను. నా సిబ్బంది వచ్చేసి 8 మంది ఉన్నారు. నా సిబ్బందికి అనమాట ఒక మోడల్ ఏ విధంగా వేయాలి, నా యొక్క మోడల్ చూపించి ఏమైనా చేరువు మార్పులు ఉన్నాయా అన్న విధంగా తీసుకొచ్చాను. ఈరోజు మా సిబ్బంది అంతా శిక్షణ తీసుకుంటూ ఉన్నారన్నమాట. నమస్కారం అండి, నా పేరు నాగరాజు. ఈరోజు మా యొక్క సిబ్బంది L2 గారు FMT గారు యొక్క ఫీల్డ్లోని ఈరోజు ట్రైనింగ్కి వచ్చాము. ఈ ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ ఫీడ్బ్యాక్ మా FMT గారిని తెలియజేయాలి. అందరికీ ధన్యవాదాలు. ఓకే, మన ATM కనమాట 20 ఆదాయం అంటారు కదా. 20 ఆదాయం అంటే 20 ఆదాయం అన్నానంటే మన దగ్గర అనమాట కూరగాయలు కరెక్ట్ అయిన మార్కెట్ లేదు మన దగ్గర అనమాట. అందుకోసం నేనేం చేశానంటే ఈ అల్లము 2 పంటలు వస్తుంది అనమాట. ఒక అల్లమే కాదు, ఇందులో మొక్కజొన్న మధ్య మొక్కజొన్న ఉంటుంది, మొక్కజొన్న అనమాట. మొక్కజొన్న మధ్యకి ఇంకేం చేస్తున్నానంటే క్యారెట్ ముల్లంగి వేస్తున్నాను. అవి రెండే మన దగ్గర వస్తున్నాయి అనమాట. ఈ క్యారెట్ తీస్తారనమాట. అప్పుడు ప్రస్తుతానికి అల్లం మిగిలింది. ఈ విధంగా అనమాట ఫస్ట్ బెడ్లో అల్లము. ఓకే, అల్లము వేసాను. ఇంకేం చేశానంటే మధ్యకి అనమాట అటు ఉంది అటు పక్క ఇలా స్తంభాలు వేసాను అనమాట. స్తంభాల్లో జీవైర్ వేసాను. జీవైర్ వేసేసి మనకి ఇంకా సంవత్సరం ఏం చేశానంటే బొస్తులు వేసాను అనమాట. బొస్తులను 3 రకాలు వేస్తాం. బొస్తులను 3 రకాలు ఉంటుంది. ప్లస్ అలసందులోనే పొడుగుది వస్తుంది, పొట్టిది వస్తుంది, అయ్యి అనమాట. రంగుల కోసం కదా, పెద్దవి చిన్నవి ఉంటాయి అనమాట. ఈ సైడ్ పొడుగు వస్తుంది, అవి ఉన్నాయి, అవి ఉన్నాయి అనమాట. ఓకే, ఈ రెండో బెడ్కి వచ్చేసి అనమాట ఇందులో కూరగాయలు వేసాను. కూరగాయలతో పాటు ఈ గ్లాడీస్ పూలు అనమాట. ఇవి వేస్తే కూరగాయలు తీసాము, మొత్తం మొక్కతో ఉంది అనమాట. కూరగాయలు తీసాము, ఓన్లీ గ్లాడీస్ మిగిలే ప్రస్తుతానికి. యాక్చువల్గా మనం కరెక్ట్గా లొకేషన్ వస్తే ఆ దీనికి అమ్ముకోవచ్చు. హైబ్రిడ్ ఉంది, దేశీయ కూడా ఉంది. ఇక్కడ 2 రకాలు ఉంటుంది అనమాట. ఇలా ముందుకు రండి. ఇంకా కుండదుంప అనమాట. ఇది అంటే మనకు ఆదాయం రావచ్చే విధంగా కింద అంటాడు. ఇలా ఆదాయం వస్తుంది. నేను ముల్లంగి చేశాను మొదటి సంవత్సరము. ముల్లంగి కొనే నాదుడు లేడు. అది ఇదే అనుకోండి, ఎక్కువ ఉంటే అనమాట కేజీ 50 రూపాయలు, బస్తా 1000 వస్తుంది. ఇది నేను ఇది 14 దుంపలు పట్టుకొచ్చాను. 14 దుంపలు అనమాట. ఈ 14 దుంపలు ఈ సంవత్సరం బోల్డ్ వస్తాయి. ఇవి ఇప్పుడు కనిపిస్తుంది. ఒక్కసారి కొంచెం బయట కొంచెం బాగుంది. ఇప్పుడు సీజన్ అయిపోతుంది, తీసేసి ఒక దుంప 5 కేజీలు వస్తుందా? సైజు బట్టి 2 ఇయర్స్ నుంచి 10 కేజీలు వస్తాయి అనమాట. ఇది జామ, నేరేడు, సపోటా ఇవన్నీ ఉన్నాయి అనమాట గట్టు చుట్టూ. ఇంకా జీరుగు మొక్కలు కూడా ఉన్నాయి. ఇదిగో రాదా, ఇది నీ విత్తనం అనమాట. ఇది కొండ్రు. ఇది కొండ్ర అనమాట. ఇది వేరేది వచ్చింది. ఇది ఎర్రది, అది తెల్లది అనమాట. తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర, ఇది రాత గోంగూర. ఇది రాధా గోంగూర. ఇది దేశీయ అల్లము అంతే. కలవతి గారు, ఇది దేశీయ అల్లం అనమాట. ఇది దేశీయ అల్లం. ఇది దేశీయ అంతే, నాటు. కొత్త రకం పేరు మంది. మనము కరపెండ్లము గట్టు మీద వేస్తాం కదా. నేనేం చేశాను టెస్టింగ్ కోసం అంటే ఒక 2 మొక్కలు గట్టు మీద అదే మధ్యకి వేసాను, బెడ్ పైకి అనమాట.
ఎలా దిగుతాయా అని. ఇవి అనమాట ప్రతి మనం గట్టు మీద చేస్తాం కదా, నేను మధ్యకి ఇది గోరు చిక్కు. ఇది ఎందుకు ఖాళీగా ఉందంటే ఇది ఒకసారి చేయని బెడ్ కాదనమాట. సంవత్సరానికి 4 బెడ్లు పెంచుకొని వస్తున్నాను కదా, దానికోసమని ఇది ఈ సంవత్సరం కవరప్ చేస్తాను. ఈ సంవత్సరం అయితే పూర్తి చేస్తాను. మొదటి 4, మళ్ళీ 4, మళ్ళీ 4. ఈ సంవత్సరం మళ్ళీ ఇది అనమాట. ఈ 3 బెడ్లు ఉన్నాయా, 4 బెడ్లు. ఈ 4 బెడ్లకు ఎక్కువ ఉత్తరం వాడాను అనమాట. దీనికి తక్కువ వాడాను. 5 కిలో అవసరం కదా, ఒకళ్ళు ఎదిగిపోతాను అనమాట. దీనికైతే ఎక్కువ ద్రవ అనమాట, ఎందుకంటే ఇది కొత్తది కదా, అబ్జర్వ్ అవుతుంది అనమాట. కింద పక్క అయితే అవసరం లేదు, ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. ఇది ఇంకేం చేశానంటే ఆర్తి అనమాట, మనకు ఆదియం పెరగాలి కదా, అది పెరిగిపోతాం అనమాట. ఇలాంటిది కిందకి ఎక్కువ హోటల్ మనం అంటాం కదా పసుపు 2 years ఇస్తామని, మనం ఈ పసుపు తీయవద్దు తీయకూడదా? ఈ పసుపు నేను వేసిందే ఈ సంవత్సరం వేసాను. ఈ పసుపు అనమాట. ఈ మధ్య ఉందా ఇక్కడేమో సొర ఉంది కదా, ఇక్కడ అనప ఏవి లేదు, ఎండిపోతే రాలిపోతాయి. రాలిపోతాయి. ముల్లంగి విత్తనమే కదా. అలసందలు ఈ విధంగా ఏటీఎంలో ఏ గ్రేడ్ మోడల్ వేసుకొని 365 రోజులు మనం అధిక దిగుబడిని తీసుకోవచ్చు, అధిక ఆదాయాన్ని పొందవచ్చు. ఎక్కండి. సహజ సిద్ధమైన తేనె పట్టు, అడిసి పువ్వులు, బంతి పువ్వులు, వివిధ రకాలైన పువ్వులతో ఈ తేనె మనకు లభించింది ఈ ఏటీఎంలో. దీని రుచి చాలా హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఎల్టు సార్ ఎఫ్ఎంటీ ఫీల్డ్లో విజిట్ చేయిస్తుండగా కొండ తేనె దొరికింది. నేచురల్ కర్ర తేనె, నేచురల్ తేనె చూడండి, చాలా బాగుంటుంది తింటే. ధన్యవాదాలు. ఎలాగుంది టేస్ట్? తింటే చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా టేస్ట్ చూస్తారని అనుకుంటున్నాను ఆర్ఎంకే ద్వారా. థ్యాంక్ యూ, ధన్యవాదములు. రాగులు చోళ్ళు అంటారు, అడిసి పువ్వులు. ఇది అడిచి పువ్వులు. చూడవచ్చు, అందమైన అడిచిపూలు పసుపు రంగులో ఉంటుంది. చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది. ఇది బంతిపూలు, ముద్ద బంతి పువ్వులు, ఎర్రటి కనకంబరాలు, పచ్చ బంతి పువ్వులు. చూడ్డానికి ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది APCNF నేచురల్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయ పాఠాలు. థ్యాంక్ యూ.